కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. అందరూ సంతోషంగా ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టండి. నేను ఒక పాట పాడాను సంతోషంగా, సార్ ఒక పాట పాడాడు. మీరందరూ హ్యాపీగా ఉండడానికి, వాక్యం చక్కగా వినడానికి, మీరు రిలాక్స్ అవ్వడానికి, ఆనందంతో సంతోషంతో దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి అనే ఉద్దేశంతోనే ప్రారంభంలో కొన్ని పాటలు పాడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని వాక్యం మన త్రోవలకు వెలుగు, మనకు ఆశీర్వాదం. కనుక ఆ వాక్యం కొరకు మనం ఎదురు చూద్దాం. 28వ గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదివినట్లయితే అందులో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన బైబిల్స్ ఉన్న వారందరూ చూడండి, బైబిల్ తెచ్చుకున్న వారందరూ చూడండి. ఒక్కసారి ఆ బైబిల్ లేని వారు కూడా ప్రతి వారం దేవుని సన్నిధికి బైబిల్ తీసుకురావాలి. ఈ మధ్యకాలంలో విల్సన్ అనే ఒక దైవజనుడి సంఘంలో నిజం బైబిల్ లేకుంటే లోపలికి రావద్దు అని బోర్డు వేస్తాడు. లోపలికి వచ్చిన వాళ్ళు పంపిస్తాడు. 10 మంది వచ్చిన చాలు. అసలు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని గ్రంథమే మన చేతుల్లో లేకపోతే మరి దేనికి వస్తున్నట్టు? ఒక స్కూల్లో ఒక పిల్లోడు బడికి వచ్చేటప్పుడు పుస్తకాలు లేకపోతే బడికి వస్తే అయ్యోరు ఎలా తరిమేస్తాడో నేను కూడా మిమ్మల్ని అలాగే తరిమేస్తాను అని చెప్పి సంఘానికి ఎవరైనా సరే బైబిల్ లేకుండా వస్తే చేతులు ఎత్తి చూపించమంటాడు. బైబిల్ చూపిస్తేనే ఉండండి, లేనివారు వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా అంత ఖచ్చితంగా అతను పాటిస్తాడు. కనుక రేపు వారం నుంచి బైబిల్ మనం తీసుకురావాలి, అది మన విధి. పిల్లల చేతుల్లో కూడా కొత్త నిబంధన పెట్టండి. చదువుకున్న వారు తీస్తారు, ఆ మాటలు చూస్తారు, ఆశీర్వాదంగా వారి జీవితాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవారు అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మొదటి మాట, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మొదటి మాట. తర్వాత అండి, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఈ ఉదయకాల సమయంలో కొన్ని పనులను బట్టి దేవుని వాక్యం నేను చూసుకోలేదు. నిన్న కూడా 11 గంటలు అయిపోయింది. ఆ సందర్భంలో మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు ధ్యానించాలి అనే ఆలోచనతో బైబిల్ గ్రంథం తీసినప్పుడు దేవుడు నా మధ్యకు తీసుకొచ్చిన వాక్యం. ఒకసారి ఎవరైనా సరే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ వచనాన్ని చదివిన తర్వాత ఆ వచనములో ఏమేమి ఉన్నాయి అని గాన మీరు కాస్త ఆలోచించి దాని మీదే మీ మనసు పెడితే ఆ ఒక్క వచనములో అనేకమైన అద్భుతమైన పాఠాలు మీకు వస్తాయి. ఆ మనస్సు మీకు ఉండాలి. చెప్పబడిన అంశం మీద లేకపోతే చదువుతున్న ఆ రెఫరెన్స్ మీద మీ మనసు పెట్టి పైన కింద ఒకసారి చూసుకొని ఎందుకు ఆ మాట చెప్పాడు, ఆ మాటలో ఉన్న భావం ఏమిటో మీరు గాన దీర్ఘంగా ఆలోచన చేస్తే ఎన్నో ఆత్మీయమైన పాఠాలు వస్తాయి. నేను ఈ సమయంలో ఆ వాక్యాన్ని తీసి చదివినప్పుడు వాక్యము ఒక్కటే, అయితే అందులో మాట్లాడిన మాటలు ఒక్కొక్క దాన్ని విడదీస్తే ఎన్నో అద్భుతమైన పాఠాలు ఒక విశ్వాసకి వస్తాయి అందులో నుంచి. అదే నేను ఉదయం ఇక్కడికి వచ్చి నేను చదివిన తర్వాత నేను మిమ్మును గూర్చి, అంటే ఇక్కడ నేను అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు, మిమ్మును అంటే మనం. చూడండి, ఆ వాక్యం చదివేటప్పుడు కాస్త విడదీసి చూస్తే నేను, మీరు అంటే మాట్లాడే నేను యేసుక్రీస్తుని, మిమ్మును అంటే మీరు. ఒక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని పాఠశాలకు వచ్చినప్పుడు ఆ మాటలు చూడండి. నేను మీతో మాట్లాడుతున్నా, లేకపోతే నేను మీరు కలుసుకొని ఉన్నాం. కనుక నేను మిమ్మును గూర్చి, ఈరోజు మీరు అందరూ వచ్చారే, లేకపోతే మనందరం వచ్చామే, మనలను గురించి దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశములు నాకు తెలుసు అంటాడు. అంటే దేవునికి మన ఎడల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. చూడండి, అదే మాటే కాస్త డీప్గా ఆలోచన చేస్తే దేవుడికి నా ఎడల అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఉద్దేశాలంటే ఆలోచనలు లేకపోతే ప్లాన్స్. దేవునికి ప్రతి విశ్వాసి మీద
ప్రతి వ్యక్తి మీద కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి అంటాడు. మొదటి మాట. చాలా సందర్భాల్లో ఈ లోకంలో బ్రతుకుతున్న మన బిడ్డల విషయంలో, బిడ్డలైతే తల్లిదండ్రుల విషయంలో, అలాగే పిల్లలైతే వారి భవిష్యత్తు విషయంలో కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. నేను ఇలా అవ్వాలి, నేను అలా అవ్వాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చేయాలి. లేకపోతే పిల్లల విషయంలో మా పిల్లవాడు ఇది చదువుకోవాలి, ఈ రీతిగా ఉండాలి, హ్యాపీగా బ్రతకాలి, సంతోషంగా ఉండాలి. లేకపోతే ఈ అమ్మాయిని లేకపోతే ఈ అబ్బాయి మా బంధువుల్లో కలిసిపోవాలి. ఇట్లా రకరకాలమైనటువంటి ఉద్దేశాలు మనకుంటాయి. అదేవిధంగా నిన్ను నన్ను సృష్టించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి మన ఎడల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి అన్నది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. మీరు చక్కగా ఆస్వాదిస్తే కానీ మీకు అర్థం కాదు. ఆ మాట ఒకటే నేను చదివినప్పుడు నేనే ప్రశ్న వేసుకున్నాను. నా ఎడల నా దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. నేనే నా బిడ్డల ఎడల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు నన్ను సృష్టించిన నా దేవుడు, నా తల్లి గర్భంలో పిండముగా సృష్టించిన నా దేవునికి నా మీద కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అది అక్కడ అంటాడయ్యా, నాకు మీ మీద కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు ఏంటో నాకు తెలుసు. మూడో మాట, నాకు తెలుసు. నేను మీరు అని చెప్తూ మీ మీద నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి నాకు తెలుసు. ఆ మాట చూడండి, అక్కడ ఏమంటాడు, ఉద్దేశములు సంగతులను నేను ఎరుగుదును, నాకు తెలుసు. కానీ అది ఆలోచన చేసి అక్కడ కూర్చున్నప్పుడు ఆయనకు తెలుసు, నాకు తెలియదు. నేను అనుకుంటున్నా నాకైతే తెలీదు, మీకైతే తెలీదు. ఏ ఉద్దేశాలు ఆయనకి మన ఎడల ఉన్నాయి? కొన్ని ఉద్దేశాలు మనం ఈ లోకంలో అనుకుంటుంటాం, కానీ నిన్ను సృష్టించిన దేవునికి, నిన్ను సృష్టించినప్పుడు నీ మీద కొన్ని ఉద్దేశాలు ఆయనకి ఉంటాయంట. కొన్ని ప్లాన్స్, కొన్ని ఆలోచనలు, కొన్ని డిజైన్స్ ఆయన చేస్తుంటాడు అనమాట. ఈ అమ్మాయి ఈ రీతిగా వెళ్ళాలి, ఈ రీతిగా నన్ను మహింపరచాలి అన్నటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని ఉద్దేశాలు దేవునికి ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలో. నా జీవితం మీద నా దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి ఆయనకి తెలుసు, నాకు తెలియదు కదండి. ఎలాగనే సంగతి నేను తర్వాత చెప్తాను, వివరించి మీకు ఒక ఉదాహరణ చూపించి నేను మాట్లాడతాను. మీకు తెలీదు, నాకు తెలుసు. అయితే అవి ఎలాంటివి అన్నమాట అక్కడ చెప్తాడు. అవి ఎలాంటివి? రాబో దినములందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానమైనవి. ఎంత మంచి మాట చూడండి. అవి సమాధానమైనవే కానీ హానికరమైనవి కాదు. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరదాం. కనుక అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి మాత్రము కాదు. ఎంత మంచి ఉద్దేశాలు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడండి. ఉద్దేశాలు కలిగి ఉన్నాను, అవి మీకు తెలీదు, నాకు తెలుసు. అయితే అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా సమాధానకరమైన ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇవ్వడానికి నా మీద కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఒక చిన్న మాటలో ఎంత భావం ఉందో ఒక్కసారి మీరు నేను ఆలోచన చేసుకోవాలి. అందుకే కింద అంటాడు, ఇది యెహోవా వాక్కు. ఇది అనలా, ఇదే యెహోవా వాక్కు. ఆయన మాట, దేవుని మాట. ఎంత చక్కగా దేవుని మాట ఏంటంటే, నాకు మీ ఎడల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి నాకు తెలుసు, మీకు తెలియదు. అయితే ఒకటి చెప్తున్నా, అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. అది యెహోవా వాక్కు. ఆయన వాక్కు చేత సృష్టి చేయబడింది, ఆయన మాట చేత సృష్టి ఆయనకి లోబడింది. కనుక ఆయన మాటే వేదవాక్కు అని చెప్పొచ్చు మనం. కనుక ఆ మాటే ఇది. ఏ మాట? ఇదే యెహోవా వాక్కు. కనుక ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు మనం ఊహించినవి మన జీవితాల్లో జరిగిపోతున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు బలపరచబడాలంటే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే, నీ జీవితంలో దేవునికి ఉన్న ఉద్దేశాలు హానికరమైనవి కావు, అవి నీకు సమాధానకరమైనవే. ఏది జరిగినా నా జీవితంలో, ఇంతవరకు జరిగిన నా జీవన యాత్రలో, ఒకవేళ నాకు కనబడడానికి అవి కష్టంగాను, లేకపోతే అవి భయంకరమైనవి గాను, సమస్తాన్ని కోల్పోయి నిరాశలో నిస్పృహలో నీ జీవితం ఉన్నప్పటికీ కూడా
అలా నీకు కనబడుతున్నా ఆయన ఉద్దేశాలు ఇలాంటివి కాదు. ఈ రకంగా నేను నడిపించిన నీ దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశము మంచిదే అని మాత్రం గుర్తుపెట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది సమాధానమైనదే కానీ హానికరమైనవి ఎప్పుడు దేవుడు మన పక్షంలో చేయడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో కొద్దిగా ముందుకెళ్తే చూడండి, కీర్తనల గ్రంథం దావీదు మహారాజు 31వ కీర్తన 19వ వచనములో మరి ఇదే అంశాన్ని వేరే విధంగా చెప్తాడు. చూడండి, చదవండి. 31:19. మైక్ తీసుకోండి, మైక్ బాగా పెట్టండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము అండర్లైన్ చేసుకోండి. నీ యందు విశ్వాసము లేకపోతే భయము భక్తి గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన దాచిపెట్టాడంట కొంతమంది ఎడల. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల కొంత ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడంట. నేను అనుకుంటాను, ఎక్కడ దాచిపెట్టాడో అది ఎప్పుడు బయలుపరచబడుతుందో మనకు తెలియదు, కానీ ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. దాచిపెట్టాడంట కొన్ని మేళ్ళు. ఈరోజు కీళ్ళే చూస్తున్నాం మనం, మేళ్ళు మనం చూడలా. కానీ మేలు చూసే రోజు ఒకటి వస్తుంది. అర్థమవుతుందా? మేలు చూసే రోజు వస్తుంది, కానీ మీకు తెలీదు. మీరు కష్టంలోనే ఉన్నారు అని మీకు అనిపిస్తున్నా, ఆ పరిస్థితులు మీకు కనపడుతున్నా, ఆయన యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి మీ కొరకు ఆయన దాచిపెట్టిన మేలు మీరు అనుకున్న దానికంటే గొప్పది అనే మాట అంటాడు. ఇంకా చూడండి, అదే తర్వాత ఏమంటాడు చూడండి, అదే వచనములో, నరుల ఎడల నన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. వివరణ చూసారా? సిద్ధపరచడం, దాచిపెట్టడం, ఈ మాటలన్నీ చూసినప్పుడు దేవునికి నా ఎడల ఇంత ఆలోచన ఉందా? దాచిపెట్టే మేలంట, ఇక్కడ సిద్ధపరిచిన మేలంట. అంటే ఆల్రెడీ దేవుడు మనల్ని జన్మించినప్పుడే మన ఎడల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు మేలైనవి. అయితే ఎలాంటి వారి ఎడల? ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచాడంట కొన్ని. ఇక్కడంటాడు ఆయన సిద్ధపరిచి ఉన్నాడట. దాచిపెట్టడం, సిద్ధపరచడం ఒకే ఒక మాటలో మనం చూస్తే ఇవన్నీ కూడా ఎవరైతే చెప్పారో వాళ్ళ జీవితాలలో అనుభవించారు. ఒకసారి చెప్పలు పడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. కేవలము మాటలు మాత్రమే కాదు, అనుభవించి రాసిన మాటలు ఇవి. మీకు తెలుసో తెలీదో, దావీదు గారు ఈ 31వ అధ్యాయాన్ని రాసినప్పటికీ ఆయన గొర్రెలు మేపుతున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి దావీదుకి ఒకానొక సమయంలో అర్థం కాల. కానీ ఒక స్టేజీకి వచ్చిన తర్వాత, ఆయన రారాజుగా చేయబడిన తర్వాత ఆయన కూర్చొని ఆలోచించి రాసిన కీర్తన ఈ కీర్తన. అంటే ఆయన స్టేజ్ మారిపోయింది, ఆయన స్థితి మారిపోయింది. ఆయన ఊహల్లో కూడా నా బ్రతుకంతా గొర్రెలు మేపుకుంటా అడవులు వెంబడి తిరిగేటువంటి నా జీవితం అని అనుకున్నాడు ఆయన. కానీ ఆయన చేసిన విధానము, ఆయన వచ్చినటువంటి పరిస్థితులు చూసుకొని అప్పుడు రాస్తాడు, దేవా యెహోవా, నరుల ఎడల నీ ఉద్దేశములు ఎంత గొప్పవి. ఒకప్పుడు నాకు తెలియలేదయా, ఒకప్పుడు నాకు అర్థం కాలేదయా, నా బ్రతుకులో గొర్రెలే మేపుకుంటూ బ్రతికిపోతానని అనుకున్నాను. కానీ నీకు నా ఎడల ఉన్న ఉద్దేశములు మంచివే అన్నావు, కానీ అవి చెడ్డవి కాదన్నావు, మేలైనవే అన్నావు. మేలైన వాటిని ఈరోజు నేను చూస్తున్నాను. ఒకసారి చెప్పలు పడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. మేలైన దాన్ని నేను చూస్తున్నా, నా ఊహల్లో నేను అనుకోవాలా. అంటే నీకు నా ఎడల మేలైన స్థాయిలో నన్ను ఉంచాలన్న నీ ఉద్దేశము నా ఎడల నెరవేర్చబడింది అని అంటాడు. అంతేకాదు, నీవు నా కొరకు దాచి ఉంచావు. ఏంటంటే మహా గొప్ప కిరీటాన్ని నీవు నా కొరకు దాచి ఉంచావు. మహారాజుగా పరిపాలన చేసేటువంటి ఆలోచనను నా కొరకు దాచిపెట్టావు. ఈ కిరీటాన్ని నా కొరకు దాచిపెట్టావు. గొర్రెలు మేపుతున్న కర్రను ఒక రాజదండంగా నా చేతిలో ఉంచాలని నా కోసం దాచిపెట్టావయ్యా. ఇదిగో నేను కూర్చున్న ఈ సింహాసనం నా కొరకు దాచిపెట్టావు. ఇప్పుడు చూస్తున్నా నేను. కనుక నీకు నా ఎడల నీ యందు భయభక్తులు గలవారి ఎడల అంటాడు. ఆయన భయభక్తులు గలవాడు, గొర్రెలు మేపే పరిస్థితుల్లో నుంచి భయభక్తులు గలవాడు దావీదు మహారాజు. అందుకే ఆ భయభక్తులు గల వారి ఎడల నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నేను ప్రత్యక్షంగా దీన్ని చూస్తున్నా. ఇప్పుడు ఎంత గొప్పది! సింహాసనాసీనుడయ్యాను. నా మాట వేదవాక్కుగా ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను. దానికి కారణం ఏంటో తెలుసా? నీవు నా ఎడల, నీ యందు భయభక్తులు గల వారి ఎడల నువ్వు దాచిపెట్టిన ఈ మణిమయ సింహాసనము
మణి మకుటముతో నింపబడిన ఈ కిరీటము నువ్వు నా కొరకు దాచిపెట్టేవయ్యా. అంకంటాడు అక్కడ చివరిగా, నీవు సిద్ధపరిచిన మేలు, సిద్ధపరిచావు, ఇవన్నీ నా కొరకు ఏర్పాటు చేశావు. అది నా శక్తి కాదు, నా బలం కాదు, నా తల్లిదండ్రుల యొక్క ఈవులు కావు. నీవు నా కొరకు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పదో ఈరోజు నేను చూస్తున్నాను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యపు లోతుల్లోకి వెళ్ళే కొంది అంత ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళిపోతాం. నేను ఒక బ్రదర్కి చెప్తూ, ఒకప్పుడు నేను చదివే వాక్యం వేరు, ఇప్పుడు చదువుతున్న ఉద్దేశం వేరు, ఇప్పుడు చదువుతున్న విధానం వేరు, ఇప్పుడు దానిలో నుంచి ఏమైనా నాకు తెలుస్తుందా అన్న మనస్తత్వంతో చదివినప్పుడు దేవుడిస్తున్న ఆత్మీయ సత్యాలు వేరు. ఒకే వచనముతో 10 రోజులు మాట్లాడవచ్చు నువ్వు ఆత్మీయమైన బలం ఉండి దేవుడు నువ్వు అడిగితే. కనుక ఇప్పుడు చదవబడిన ఈ 2 వచనాలలో విశ్వాసికి అవసరమైన సమృద్ధికరమైన ఆశీర్వాదాలు అందులో మనకు దాగి ఉన్నాయి. కనుక జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు దావీదు యొక్క జీవన విధానం ఎంతో ఘోరంగా ఉన్నది, కానీ ఇప్పుడు ఆయన జీవిత విధానం ఎంతో ఆశీర్వాదంగా ఉంది. అందుకే 31వ కీర్తనలో ఆ మాట రాస్తాడు. అంటే తనకు తాను చెప్పుకోలేక మనకు చెప్తున్నాడు, తనకు తానే చెప్పుకుంటున్నాడు అనుకోండి. దేవా యెహోవా, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచేయించిన మేలు ఎంత. ఆయన కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, ఎంత మేలు. ఈరోజు మన చదువులు కావచ్చు, మన ఆస్తులు కావచ్చు, మన ఐశ్వర్యం కావచ్చు, మన అందం కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, మన చదువు కావచ్చు, ఇవన్నీ కూడా, అందం కూడా దేవుడు ఇవ్వకపోతే మనకు రాదండి. కనుక చదువు కూడా దేవుడు ఇవ్వకపోతే మనకు రాదండి. కనుక ఇవన్నీ మనం కలిగి ఉన్నామంటే అది దేవుని కృప, దేవుని ఉద్దేశం, అది దేవుని యొక్క చిత్తం. అది అదే సమయంలో అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనం ఊహించాలి, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా దేవునికి కూడా నా ఎడల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి ఆయనకు తెలుసు, ఇప్పుడు నాకు తెలియటం లేదు, అవి మంచివే ఉంటాయి అని విశ్వాసిగా మన జీవితాల్లో ఎప్పుడు మనము నమ్మాల్సినటువంటి వారమై ఉన్నాం. చెప్పలు కొడదామా? దేవుని నామాన్ని మహింపరదా. కనుక అది దావీదు యొక్క జీవితం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, స్త్రీల గురించి మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎస్తేరు గ్రంథాన్ని ఒక్కసారి మీరు చూస్తే, యోసేపు విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ మాటలు సత్యం కాదా, ఈ మాటలు వారి జీవితాల్లో నెరవేరలేదా అన్న ప్రశ్న వేసుకుంటే, దేవుడు చెప్పే ప్రతి మాటకు అర్థం ఉంటుంది, దేవుడు చెప్పే ప్రతి మాటకు యథార్థత ఉంటుంది. జరగబోయేవి జరగనివి చెప్పడు, ఆయన చెబితే జరిగినవే చెబుతాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న అంశం, ఎస్తేరుని చూడండి. చిన్నతనములోనే తల్లిదండ్రులను పోగొట్టుకునిందంట. చిన్నప్పుడే తల్లిదండ్రులను ఆయన చేసిన పాపమా? ఒకవేళ అక్కడ కూర్చొని, చిన్నప్పుడే మా తల్లిని తండ్రిని తీసుకున్నావు ప్రభువా, ఏంది నా జీవితం, నేను ఎందుకు బ్రతకాలి? అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల మధ్యలో పెరగాల్సిన ఆ చిన్న వయసులో మా తల్లి తండ్రి చనిపోయారు, అదే నీ ఉద్దేశం? అది మంచిదా చెడ్డదా? ఒకసారి కూర్చొని ఆలోచన చేసుకుని, నాకు మంచిదిగా కనపట్లేదే, మా అమ్మ నాన్న చనిపోవడం నాకు మంచిదా, అదే నీ ఉద్దేశం అని అనుకుని ఉండొచ్చు. అదే నీ ఉద్దేశం ప్రభువా. కానీ ఒకవేళ ఆమె అలాగ అనుకొని ఉంటే ఆమె జీవితం ఎలా ఉండేది నాకు తెలియదు. కానీ ఆమె అనుకున్నది, నా ఎడల నీకు కలిగిన ఉద్దేశములు మంచివే అని నమ్మింది, మంచివే అని విశ్వసించింది. కనుకనే ఎస్తేరుని మహారాణిని చేశాడు దేవుడు. అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా దేవుని దూషించడం కానీ, దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోవడం కానీ, నాకేం జరిగిందని ఈరోజు నేను సంతోషించాలి, ఏముందని నా జీవితంలో నేను ఆనందించాలి ప్రభు బిడ్డ కానీ మనస్తత్వం, మనసు నీ జీవితానికి వచ్చినప్పుడు, నా దేవునికి నా ఎడల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, అవి గొప్పవే, మేలైనవే, కానీ ఏ స్థాయిలో ఉన్నా నాకు హాని చేసేటివి కాదు అని ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనం గుర్తు చేసుకోవాలి. నేను ఈ మధ్య కాలంలో అభిషేక్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, రకరకాల మాటలు వింటున్నప్పుడు, రకరకాల పరిస్థితులు నేను గమనిస్తున్నప్పుడు, నేను ఆ దేవునికి అప్పగించాను. కానీ నా దేవునికి నా ఎడల, నా బిడ్డల ఎడల కొన్ని మంచి ఉద్దేశాలే ఉంటాయి. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. ఒకవేళ మనుషులు చెప్పిన రీతిగా, లేకపోతే ఇంకొకరు అనుకున్న రీతిగా నా దేవునికైతే నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సేవ పట్ల, ఇక్కడికి రావాల్సిన అమ్మాయి పట్ల ఆయన ఉద్దేశాలు మంచివే ఉంటాయి, కానీ చెడ్డవి ఉండవు అని మనం నమ్మాలి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా. ఎస్తేరు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, ఇద్దరు లేరు, కానీ ఆమె అనుకుంది దేవునికి మంచి ఉద్దేశాలు ఉంటాయి, ఆయన ఏది చేసినా మంచి చేస్తాడు, కానీ నాకు కీడు చేయడు అని అమ్మాయి నమ్మింది. అందుకే ఆ రోజు మృదుకై తన్ను ఏమంటారు దాన్ని, కుమార్తెగా స్వీకరించాడు. మృదుకై తన బిడ్డగా స్వీకరించాడు, ఆమెను పెంచుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో అశ్షూరు పరిపాలనలో వస్తీ అనేటువంటి మహారాణి మనకు కనపడుతుంది ఎస్తేరు గ్రంథంలో.
అక్కడికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క వస్తీ ఆ రాజులందరినీ పిలిచి విందు చేసినప్పుడు రాజుకి అమర్యాదగా ప్రవర్తించినప్పుడు అప్పుడే రాజు ఆ వస్తీని రాణిగా తీసివేయడం జరిగింది. ఆ తర్వాత మరి అనేక మంది కన్యస్త్రీలను మరి యవనస్తులను పట్టుకురాండి అని చెప్పినప్పుడు ఆ పట్టబడిన వారిలో ఎస్తేరు కూడా ఒక స్త్రీగా ఆమెను పట్టుకోవడం జరిగింది. బలవంతంగా తీసుకెళ్ళిపోయారు, ఎవరు మాట్లాడలేరు, రాజుకు కావాలంటే ఎవరు మాట్లాడలేరు. కనుక ఆమెను పట్టుకొని వెళ్తున్నప్పుడు ఒకవేళ ఎస్తేరు అనుకోవచ్చు, ఇదేం జీవితం, ఇదేంటి పరిస్థితి, తల్లిదండ్రులు పోయారు, ఏదో సంతోషంగా పెంచుకుంటున్న మురదకై చిన్నాన్నతో సమానమైన మా నాన్న దగ్గర నుంచి నన్ను బలవంతంగా పట్టుకొని వెళ్ళిపోతున్నారు, ఇదా దేవుని ఉద్దేశం, ఇదా మంచి ఉద్దేశం, ఇదా మేలైన ఉద్దేశం అని అనుకొని ఉండొచ్చు. కానీ ఆమె ఎప్పుడు అక్కడ ఏం మాట్లాడినట్టుగా రాయబడలేదు. కానీ ఆమె సంతోషంగా దేవుడు నాకేదైనా చేస్తే మంచే చేస్తాడు, నాకు కీడు చేయడు అన్న నమ్మకం, ఆమె విశ్వాసం అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆ స్త్రీలను సిద్ధపరిచే అధికారి, బైబిల్లో రాయబడింది, అధికారి అందరు స్త్రీలను చూస్తుంటే ఎస్తేరు మీద అతనికి మనస్సు కలిగెను. ఆమె మీద ఆయనకి తెలియని ప్రేమ, తెలియనటువంటి అభిమానం ఎస్తేరును చూస్తానే కలిగిందంట. ఎస్తేరు కూడా ఆయన చూస్తానే ఉన్న తండ్రిని కూడా విడిచిపెట్టి భయంకరమైన పరిస్థితిలోకి వచ్చేసినప్పుడు ఆ అధికారిని ఆమె చూసినప్పుడు అధికారి మనస్సు ఆమె మీద సంతోషపడిందని బైబిల్ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి, మీకు అర్థమవుతుంది. కనుక ఆమె మనస్సు మీద ఆయన మనస్సు అంగీకరించిందంట, సంతోషపడ్డాడంట. ఆమె దగ్గరకు వచ్చి ఇవన్నీ నువ్వు చేయాలమ్మా అంటే ఆమె చెయ్యను, నేను దేవుని బిడ్డని అన్నప్పుడు సరే నువ్వు ఎలాగైనా బ్రతుకు, షడ్రక్ మెషక్ అబేద్నెగోములాగానే అక్కడ ఆమె జీవితం జరిగిపోయింది. అయితే చాలామందిని సిద్ధపరిచారు. రాజు దగ్గరికి ఒక్కొక్క స్త్రీని ఒక 6 నెలలు ఫీడింగ్ ఇచ్చి 6 నెలలు అందంగా తీర్చిదిద్ది రాజు ముందుకు పంపేవారట. అనేక మంది అలాగ రావడం వెళ్ళిపోవడం జరిగింది. ఎవరిని కూడా రాజు ఇష్టపడలేదంట. లాస్ట్కి ఎస్తేరు వంతు వచ్చిందంట, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆమెకు అన్ని సుగంధ ద్రవ్యాలు పూసి నీకు అలాగా అలంకరిస్తామంటే ఆమె అనిందంట, అలంకరణ నాకు అవసరం లేదు, నేను నమ్ముకున్న నా దేవునికి నా ఎడల మంచి ఉద్దేశాలు ఉన్నాయి, నా కొరకు ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన యందు నడిచిన వారి ఎడల ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదం ఎంతో గొప్పది అని ఆమె నమ్ముకున్నదై నేను దానికి నాకు అవసరం లేదు, నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి, నా దేవుడే నన్ను బలపరచాలి అని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట నా ప్రియ సహోదరులారా చూద్దాం. అది ఒకసారి దాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథం ఒకసారి తీద్దాం. ఎస్తేరు గ్రంథం ఒకసారి చూద్దాం. 9వ వచనం చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. చదవండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కనుక అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి నా ప్రియమైన వాళ్ళరా. అదే సమయంలో చూడండి, అదే 2వ అధ్యాయములో చూడండి 15వ వచనం చదవండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకునిన తన పినతండ్రైన అబీయేలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. నిర్ణయించిన అలంకరణ కాక మరి ఏమి, తను ఏదైతే అనుకునిందో సింపుల్గా అలాగ అలంకరించుకుంది. నేను వైభవ్ వివాహానికి వెళ్ళినప్పుడు కూడా, నేను ఈ బైబిల్ గ్రంథ ఆధారాన్ని చూసినప్పుడు, అభిషేక్ పాపను చూడడానికి వెళ్ళినప్పుడు కూడా వారు సింపుల్గా ఉన్న వారి విషయంలో దేవుడు ఆశీర్వాదం మెండుగా ఉంటుంది. కనుక ఈ స్త్రీ చూడండి, నిర్ణయించిన అలంకరణ మాత్రమే, ఇంకా అంతకు మించి మామూలుగా ఒక స్త్రీకి ఏమైతే అవసరమో అవి మాత్రమే వేసుకుందట. అలంకరణ ఆ రాజులు ఒక రాణికి చేసినట్టుగా చేస్తే అవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పింది. తర్వాత అండి, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. అలంకరణ వల్ల దయ రాదు, అలంకరణ వల్ల ఇది రాదు. కనుక ఎప్పుడైతే ఈమె సింపుల్సిటీగా వెళ్ళిందో అక్కడున్న రాజు ఆస్థానంలో కూర్చున్న వారందరికీ ఆమె ఎడల దయ పుట్టెను, దయ కలిగెను. అది ఒరిజినాలిటీ నా ప్రియమైన వాళ్ళరా. కనుక ఆమె ఎడల దయ కలిగెను, పుట్టెను. తర్వాత ఈ ప్రకారము ఎస్తేరు
రాజైన అహష్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని ఎత్తుకు పోగా 16వ వచనం. స్త్రీలందరికంటే అండర్లైన్ చేసుకోండి, స్త్రీలు అందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్య. చదవండి మరి, నువ్వు చదవండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. స్త్రీలందరికంటే రకరకాలుగా డెకరేషన్ చేసుకొచ్చి, రకరకాలుగా తిని, రకరకాల అలంకరణ చేసుకొచ్చిన వారి ఎడల అతనికి మనస్సు పుట్టలేదంట. ఈమెను చూసిన వెంటనే అక్కడున్న వారందరూ దయ పొందింది. చివరికి రాజు అయినటువంటి హర్షరోజు ఆమెను ప్రేమించెను. చాలా చక్కగా ఉంది, సింపుల్సిటీగా ఉంది అని ఆమెను ప్రేమించారు. తర్వాత అండి, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాజుగా నియమించెను. చప్పలు కొట్టండి, ఒకసారి చప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. నేను ఇందాక ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నానో అదే సబ్జెక్టు మీరు ఆలోచన చేస్తే రాణి కానటువంటి బానిస కంటే దరిద్రమైన జీవితం జీవిస్తున్న ఆ ఎస్తేరు యొక్క జీవితాన్ని మీరు చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందండి. నేను ఇందాక చెప్పింది కరెక్టే కదా, ఆ ఇద్దరు భక్తులు రాసింది కరెక్టే కదా, ఇర్మియా గారు కానీ దావీదు గారు కానీ రాసిన మాటలు కరెక్టే కదా. కనుక నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీవు దాచి ఉంచిన మేలు, నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మేము అనుకున్న దానికంటే, మేము ఆలోచన చేసిన దానికంటే అవి ఎంతో గొప్పవి అని వారి జీవితాల్లో రుజువైందా లేదా? రుజువైన లోక చప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దీనస్థితిలో ఉండొచ్చు, దరిద్రమైన స్థాయిలో ఉండొచ్చు, నీ స్థితిగతులను ఎవరు నిన్ను ఒకవేళ గౌరవించకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించేవాడు, నీ మీద కొన్ని ఉద్దేశాలు కలిగిన వాడు, అవి మంచి ఉద్దేశాలు కలిగిన వాడు, నీ ఎడల, నీ బిడ్డల ఎడల నీ కొరకు ఒక మేలుని దాచిపెట్టిన వాడు, సిద్ధపరిచిన వాడు ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలమైన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకు. నేను కొన్నిసార్లు కొన్ని మంది ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు, చిన్న వయసులో వారి జీవితాల్లో జరిగినటువంటి పరిస్థితులను గమనించినప్పుడు నేను ఒక మాట చెప్తా, ఈ యొక్క వాక్యాన్ని అనుసరించి, యూ హ్యావ్ బ్రైట్ లైఫ్, నీకు చాలా మంచి జీవితం ఉందమ్మా, డోంట్ వరీ, నువ్వు బాధపడద్దు, కృంగిపోవద్దు, నీకు ఇంకా ఏం కాలేదు, యూ హ్యావ్ లాంగ్ లైఫ్, నీకు చాలా జీవితం ఉంది, భయపడద్దు, బాధపడద్దు, దిగులు చెందొద్దు. నీ దేవునికి నీ ఎడల ఉన్న ఉద్దేశాలు, ఆ ఉద్దేశాల క్రమంలో ఇది కూడా ఒక భాగమేమో, అంతే కదండి. యోసేపు గారిని, లేకపోతే ఎస్తేరుని, యోసేపుని ఎంత కష్టపెట్టాడు దేవుడు, ఎన్ని సుడిగుండాలు గుండా నడిపించాడు దేవుడు. చూడండి, యోసేపు ఏ పాపము చేయని వాడే, తాని ఎడలో కూడా తనకొక ఉద్దేశం ఉంది, తనకొక ఆలోచన ఉంది. ఆలోచన నెరవేర్చడానికి దాదాపు 39 సంవత్సరాలు, 40 సంవత్సరాలు గడిచిపోయింది యోసేపు జీవితంలో. అది కనబడాలా, చూడలేకపోయాడు. శ్రమలే, మంచి చేసిన చెడు, మరి మంచి చేసిన చోటంతా చెడే. లాస్ట్కి రాణిగారి ద్వారా అతనికి శోధన వచ్చి పారిపోవడం కూడా అతనికి మరి ఇబ్బందిగానే మారింది. జైల్లో వేశారు, మనం జైల్లోంచి రావడం, జైల్లో వేయడం. ఇదే దేవుని ఉద్దేశాలు, ఇవే దేవుని మేలైన విషయాలు అని ఒకవేళ జైల్లో కూర్చొని యోసేపు ఆలోచించొచ్చుండొచ్చు, ఎస్తేరు కూడా అలాగే ఆలోచించొచ్చుండొచ్చు. తల్లి పోయింది, తండ్రి పోయారు, అందరూ పోయారు, లాస్ట్కి ఇక్కడ నన్ను పట్టుకొని పోతున్నారని అనుకొని ఉండొచ్చు. కానీ వారి జీవితాల్లో నేను నమ్ముకున్న నా దేవుడు, నేను విశ్వసించిన నా దేవుడు నమ్మకమైన వాడు, నా గురించి కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, అవి మంచివే, దాచిపెట్టిన మేలు చాలా గొప్పది, సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది అని వారు నమ్మారు. కనుకనే యోసేపు గారిని ప్రజల్లో నుండి ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఒకసారి చప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రజల నుంచి, జైల్లో నుంచి ప్రధానమంత్రి స్థానానికి తీసుకెళ్ళాడు. అది గొప్ప కదా, ఆశ్చర్యం కదా. దేవుడు దాచిపెట్టిన మేలేంటో తెలుసా? జైల్లో నుంచి మహామంత్రి స్థానానికి తీసుకెళ్ళడం ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన, ఆయన దాచిపెట్టిన మేలు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన యందు ఈ నమ్మకం కలిగిన వారి ఎడల ఆయన ఉద్దేశములు నెరవేరుతాయి. మధ్యలో ఎవరైతే దాన్ని విశ్వసించరో, ఎవరైతే దాన్ని నమ్మరో, మధ్యలోనే అవి ఆగిపోతాయి. ఆగిపోయిన వాళ్ళని చూపించమంటే చాలామందిని చూపిస్తా.
దేవుడు అనుకున్న ఉద్దేశం వారి జీవితాల్లో నెరవేరకుండా పాడైపోయిన వారు చాలామంది ఉన్నారు. మొచ్చుకి సంసోన్, మీకు తెలుసో తెలియో, దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఈ సంసోన్ జీవిత విషయంలో. అతన్ని ఫిలిష్తీయులను ఎదిరించడానికి, ఇజ్రాయేలును కాపాడడానికి న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించాడు. కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోలేక తనకున్న బలాన్ని బట్టి, తనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి తను ఎందుకు నిర్ణయించబడ్డాడో, దేవునికి తన ఎడలగలిగిన ఉద్దేశాలేంటో తల్లిదండ్రులు ఒక పక్క చెబుతున్నా, దేవుని ఆత్మ తనకు చెబుతున్నా, ఆయన దాన్ని అర్థం చేసుకోకుండా మధ్యలోనే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కళ్ళు తీసేసిన వాడుగా, గానుగ తిప్పేవాడుగా, అవమానపరిచేవాడుగా, దేవుణ్ణి అవమానపరిచిన వాడుగా తన జీవితము సమాప్తం అవ్వడానికి కారణం అర్థం చేసుకోలేకపోవడం, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం. అందుకే అదే మాటలో ఒక విషయం చూస్తే, రాబో కాలములో మీకు నిరీక్షణ కలుగునట్లు ఆయన దాచిపెట్టిన మేలు మీరు చూస్తారు. ఎవరు? నిరీక్షణ కలిగిన వారు. ఎవరు? విశ్వాసము కలిగిన వారు. ఎవరు? ఆయన యందు భయభక్తులు గలవారే ఆ యొక్క దాచిపెట్టిన మేలుని వారు చూస్తారు. అందరూ చూడలేరు కదండి. ఇక్కడ మనం చూస్తే సంసోను చూశాడు కానీ ఆశీర్వాదంగా తన మరణం లేదు. చివరిలో అడుగుతాడు, ఒక్కసారి క్షమించు, ఒక్కసారి నాకు బలమివ్వు, ఇశ్రాయేలీయుల దేవుని యొక్క బలం ఏంటో ఒక్కసారి ఫిలిష్తీయులకు చూపించి చచ్చిపోతానండి, ఒక్కసారి నాకు బలమియ్యని. కన్నీటితో, కన్నులన్నీ ఊడబెరికిన ఆ కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి నాకు బలమివ్వయ్యా, ఒక్కసారి బలమిస్తే ఇశ్రాయేలీయుల నిజమైన దేవునికి మా ఎడల, మా బిడల ఎడల తనకున్న ఉద్దేశపు బలాన్ని చూపిస్తానని దేవుణ్ణి ప్రార్థిస్తే అగాధోను గుడికి ఉన్నటువంటి 2 స్తంభాలను ఒక్కసారిగా తోసివేయినప్పుడు తన జీవితంలో ఎంతమందిని చంపాడో అంతకంటే ఎక్కువ మందిని ఒకే రోజు ఒకే సమయంలో చంపగలిగి దేవుని నామాన్ని మహిమపరిచాడు, దేవుని శక్తిని కనపరిచాడు. అయితే అక్కడ షారోఫిల్ విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే అందులోనే సంసోను పడి చనిపోయాడు. ఒకసారి చెప్పకూడదాం, దేవుని నామాన్ని మహిమపరదాం. అందులోనే సంసోను చనిపోయాడు. మీరు గుర్తుపెట్టుకోండి. కానీ దావీదు వర్ధిల్లాడు, ఎస్తేరు వర్ధిల్లింది, యోసేపు వర్ధిల్లాడు. కొన్ని యుగములు వారి పిల్లలు వర్ధిల్లారు. కారణం ఏంటో తెలుసా? ఆయనకి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట కోరుతున్నా. కానీ అర్థం చేసుకోండి, నీ జీవితము సామాన్యమైనది కాదు. క్రీస్తుని నమ్ముకున్న వారి బ్రతుకు దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైంది. అందుకే మరి నా మందిరము నివసించువారు ధన్యులు, వారు ఆశీర్వదించు. ఈరోజు ఈ మాటలు మనం వింటున్నామంటే ఆ దేవుడు మన ఎడల ఆయనకున్న అపారమైన ప్రేమ. కనుక నిరుత్సాహపడద్దు, నీ జీవితాన్ని గురించి చింతించొద్దు. నువ్వు ఎప్పుడు ఈ స్పోర్టివ్గా నీవు ఉండాలి. అందరూ నేను దూషించినా, నీ స్థాయిని గురించి విమర్శించినా, లేకపోతే తెలుసో తెలియకో నువ్వు తప్పులు చేసినా, కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నా దేవుడు నన్ను క్షమించే దయాళత్వం కలిగిన వాడు, నా ఎడల ఆయనకి ఎన్నో గొప్ప తలంపులు ఉన్నాయి. ఈ రోజును బట్టి నేను అనుకోకూడదు. యేసేపుని చూసుకోండి, ఎస్తేరుని చూసుకోండి, సంసోను చూసుకోండి. జీవితంలో మీరు వచ్చి ఊరికే వినేసి వెళ్ళిపోవడం కాదు. చదవండి బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు ధ్యానించండి. నేను తీసుకున్న అంశం ఒక్కటైనా కూడా అందులో ఎంత ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకా కూడా మీరు వినేయగలిగితే ఇంకొక గంట సేపు నేను చెప్తా, అలాగని చెప్పలేండి. అయ్యో మళ్ళీ ఏందని మైండ్ ఎట్టో వెళ్ళిపోద్ది. మళ్ళీ ఈ మనసు కూడా బెటరు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఒక అంశంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కనుక రాబో కాలంలో అక్కడ ఏమంటాడు? భవిష్యత్ కాలం. ఇక్కడ రాబో కాలం అంటే ఏంది చెప్పండి? భవిష్యత్ కాలం అంటే వీరి జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు భవిష్యత్ కాలంలో మీరు అనుకున్న వాటి యొక్క నిరీక్షణ ఫలితం మీరు చూసే విధంగా ఆయన దాచిపెట్టిన మేలు మీరు చూస్తారు. అయితే నిరీక్షణ కలిగి ఉండండి, ఆలోచన కలిగి ఉండండి. వీళ్ళు నిరీక్షించారు. ఆ యొక్క సమయం వచ్చేదాకా, దేవుడు దాచిపెట్టిన మేలు తనకిచ్చేదాకా, దేవుడు తన కొరకు సిద్ధపరిచినవి పొందుకునేదాకా వారు నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూశారు. కానీ దీన మనస్సు కలిగి ప్రభు వైపే చూశారు. కానీ అందును బట్టి వారు ఆ స్థాయిని అందుకున్నారు. కనుక ఈరోజు వాక్యం వింటున్న నీవు, నేను నా జీవితంలో ఆలోచించండి. ఒకవేళ ఈ లోకంలో మీకు కనబడకపోవచ్చు ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు, అందమైన భర్త, లేకపోతే అందమైన భార్య, లేకపోతే మిద్దెలు, మేడలు నీకు కనపడకపోవచ్చు. ఇంతకాలం క్రైస్తవుడయ్యాను, 50 years వచ్చేసాయి, 55 years వచ్చేసాయి, ఇంకా ఏం చూస్తాను, ఇంకేం ఆశీర్వాదాలు చూస్తాను నీవు అనుకోవచ్చు. నేను అనుకున్నా ఈ వాక్యం చదువుతూ, అవును ప్రభా, మరి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు లేని వాళ్ళు మా చర్చిలో చాలామంది ఉన్నారే, మరి పెద్ద పెద్ద వాళ్ళకన్నా వాళ్ళందరూ బాగుంటే అసలు నాకు ఎందుకు ఈ బాధ? ఈ చర్చిని గురించి, ఈ స్థలాన్ని గురించి, రేపు అబ్బాయి పెళ్ళి అంటే అప్పాడ నుంచి వస్తుంది, అదే నుంచి వస్తుంది, డబ్బులు ఎవరు ఇస్తారు, వాళ్ళు ఏమైనా ఇస్తారా? వాస్తవం, సత్యం ఇది. ఇన్ని బాధలు నాకు ఎందుకు? వాళ్ళు బాగుంటే ఒక్కొక్కరు 1 లక్ష ఇస్తే పోదా?
హాయిగా పెళ్లి చేసుకొని జాము. కానీ ఎందుకు వాళ్ళ పరిస్థితులు కూడా అలాగ ఉన్నాయి అంటే, నా ప్రియమైన సహోదరులారా, కేవలము బాహ్యమైన ఆశీర్వాదమే కాదు, నిజంగా దేవుని సేవకులు, శిష్యులు వారు చేసిన సేవ, బాహ్యంగా ఈ లోకంలో వాళ్ళకి ఆస్తులు లేవు, బాహ్యంగా ఈ లోకంలో వారికి మిద్దెలు మేడలు లేవు. ఏ సేవకులు కానీ ఉన్నాయా? 12 మంది శిష్యులు ఎవరికన్నా? చివరి వాడైన అపోస్తులకు కానీ, మరి చాలామంది ఉన్నారు నూతన నిబంధన గ్రంథాల్లో. వారు ఏమైనా పెద్ద ఆస్తికర్తలుగా, వాళ్ళు ఏమైనా డబ్బు బాగా సంపాదించారా? వారికి ఎవరు డబ్బు లేదు. మరి ఏముందని మేము సేవ చేయాలని వాళ్ళు అనుకొని ఉండొచ్చు కదా. ఈ లోకంలో మాకు ఏ బిల్డింగ్ ఉందని, ఏ గొప్ప మాకు ఆస్తి ఉందని మేము ఈ సేవ చేయాలి, కనపట్టలేదే. కానీ ఉద్దేశం ఈ లోకంలో మనకు లేకపోయినా దేవుని ఉద్దేశంలో అన్నిటికీ గొప్పదైన నిత్య రాజ్యంలో నీకు బహుమానం ఉంది. పౌలు అదే అంటాడు, ఈ లోకంలో నాకేం లేకపోయినా నా ప్రభువును, నా రక్షకుడైన నా దేవుని చేతుల మీదుగా నేను ఒక కిరీటాన్ని పొందుతాను. నా కొరకు జీవ కిరీటము అలంకరించబడి ఉన్నది. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు మేలు. కనుక ఏ విషయంలో ఈ లోకములో దరిద్రమైన పరిస్థితుల్లో అన్నీ కోల్పోయి నేనున్నా నా నిరీక్షణ వదిలిపెట్టను, దేవుని యందు నాకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టను అన్నట్టుగా వాళ్ళు బ్రతికారు. కాబట్టి నిజంగా అపొస్తలుడైన పౌలు ఒకవేళ మనగాన ఆ పరలోక పట్టణానికి వెళితే అందరి సమక్షంలో ఆయన కిరీటాన్ని ఆయన ధరింప చేస్తుంటే చూసి నిజం కదా ఆశ్చర్యపోయే రోజులు మనకు రాకముందే ఈరోజు నువ్వు గుర్తు చేసుకో. లోక సంబంధంగా దేవుడు దీవిస్తాడు ఈ భక్తులందరినీ. ఇస్సాకు, యాకోబు, దావీదు, యోసేపు, ఎస్తేరు, వీరి జీవితాలన్నిటిలో చూడండి ఈ లోకంలో ఆశీర్వదించాడు, దైవికంగా కూడా ఆశీర్వదించాడు. ఎస్తేరు మొర్దెకై వెళ్ళి అడుగుతాడు, ఎస్తేరు నువ్వు కాకపోతే దేవుడు నన్ను, నా బిడ్డల్ని, నా యొక్క జనాంగాన్ని, నా మతాన్ని దేవుడు రక్షించుకుంటాడు. నువ్వేమో అనుకుంటున్నావు రాని అయిపోయి లోపల కూర్చొని హ్యాపీగా ఉన్నావేమో. టైం వచ్చింది, నా బిడ్డలందరినీ ఈరోజు రాత్రి అందరినీ చంపాల్సినటువంటి తాకీదు వచ్చేసింది. నువ్వేం చేస్తా ఉన్నావు అక్కడ? నిన్ను రాణిగా చేసిన నీ దేవుణ్ణి మర్చిపోయి ఉన్నావా? నువ్వు కాకపోతే ఇంకొకరి ద్వారా అయినా నా దేవుడు నా కార్యం చేస్తాడు. మొర్దెకై చూసారా, ఆలోచన చేశారా? నా దేవునికి అసాధ్యమైనది లేదు అంటాడు. కనుక జ్ఞాపకం చేసుకో నా ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఆమెకు రోషం వచ్చింది. అవును, నా దేవుని బిడ్డలను నేను రక్షించుకోవాలి, అందుకే దేవుడు నన్ను రాజుగా, రాణిగా చేశాడు అని రాత్రికి రాత్రి అక్కడికి వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు తన బిడ్డల విషయంలో చేయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక జ్ఞాపకం చేసుకో, నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించాడంటే నీ ఎడలు కూడా దేవునికి కొన్ని బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. సంఘంలో కావచ్చు, లోకంలో కావచ్చు, దైవికంగా కావచ్చు. కనుక అర్థం చేసుకుందామా? ఇక్కడ నుంచి నువ్వు భయపడతా, దిగులు పడతా ఉంటున్నావు అసలు లేదా? మీరు అనుకుంటున్నారేమో నాకుగా నేను వాక్యం చెప్పుకుంటున్నాను. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. మీకని మీరు అనుకుంటున్నారు కాదు, మీకు కాదు, నాకని నేను అనుకొని ఆ వాక్యాన్ని మీకు చెప్తున్నా. కనుక భయపడొద్దండి, దిగులు పడొద్దండి. మనందరి ఎడల దేవునికి అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి, మన బిడ్డల ఎడల ఉన్నాయి. అయితే నిరీక్షణ కలిగి ఉండు. అది మేలైనవే కానీ కీడైనవి కాదు. అంత మాత్రం కాదు, ఆయన దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు చూడాలంటే నిరీక్షణ కలిగి ఉండవు, ఆ విశ్వాసము కలిగి ఉండవు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండవు, నువ్వు వాటిని చూస్తావు. ఆ రకమైనటువంటి దీవెనలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నేను అనుకుంటాను, ఒక దైవజనుడుగా నేను ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు నేను అనుకోలే ఒక సంఘాన్ని కలిగి, ఒక మంచి కుటుంబాన్ని కలిగి ఈ స్థాయిలో నేను ఉంటానని. ఈ స్థాయి చాలా చిన్నది కావచ్చు, కానీ నా మనసాక్షికి నాకు దేవుడు నాకు అనుగ్రహించిన దీవెన, ఒక మంచి భర్త, భార్య, మంచి పిల్లలు, మంచి సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఆశకు అంతు లేదు, అత్యాశ పనికిరా. కనుక ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆలోచన చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు నా మీద, నా దేవునికి పదే చెప్తున్నా అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరితో అలాగైపోయింది అనుకోబాక. ఇది మనసులో పెట్టుకోండి, అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయి. ఉదాహరణకి ఎస్తేరు, ఉదాహరణకి దావీదు, ఉదాహరణకి యోసేపు, ఉదాహరణకి సంసోను. కనుక ఆ రీతిగా దేవుడు మనందరినీ బలపరిచి దీవెనకరంగా, కొన్నిసార్లు భర్త లేకపోతే బిడ్డలు నీకు ద్రోహం చేయొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుని ఉద్దేశాలు నెరవేర్చు. అందుకే ఇదే యెహోవా వాక్కు. కనుక ఆ వాక్కు మనందరినీ బలపరిచి దీవించునుగాక. తల ఉంచుకుందాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అవును ప్రభువా, నన్ను నీ మందిరానికి నడిపించావు,
ఈరోజు నాతో మాట్లాడారు. నా బాధలు, నా కష్టాలు, నా ఆరోగ్య స్థితిగతులు, నా కుటుంబ జీవన విధానం నీకు తెలుసు ప్రభువా. అదేవిధంగా నేను వాటిని బట్టి చింతిస్తూ నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నానేమో, నీవు నా కొరకు దాచిపెట్టిన మేలుని పొందుకోలేని స్థాయిలో నేను ఉన్నానేమో. ఈరోజు నాతో మాట్లాడవేసయ్య. అవును, నీ బిడ్డల కొరకు నువ్వు రక్తం కార్చుట ద్వారా నీ ప్రేమ ఎంతో మా ఎడల వెల్లడైంది ప్రభు. దాన్ని ఒకసారి అర్థం చేసుకొని నిరుత్సాహపడకుండా, ఏమో అయిపోయిందని అనుకోకుండా, నా జీవితం ఇంతేనా అని నిరుత్సాహపడకుండా నిరీక్షణ కలిగి జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభు. చాలా చక్కగా వివరంగా అనేక మంది భక్తులను నా మధ్యకు తీసుకొచ్చి నాతో మాట్లాడవేసయ్య. ఇది నా కోసమే, నన్ను ఉద్దేశించి నా మాట్లాడేవు తండ్రి అని నీ దేవుని సన్నిధిలో ప్రార్థించు. కానీ నన్ను బలపరచు. వాళ్ళంత ఆత్మీయ స్థితి నాకు లేకపోవచ్చు, కానీ కలుగు చేయి ప్రభువా. వారంత విశ్వాసం నాకు లేకపోవచ్చు, ఈ మాటల ద్వారా నాకు కలుగు చేయి తండ్రి. నేను అపోస్తలుడైన పౌలు అనేక మంది భక్తుల యొక్క విశ్వాస జీవితాన్ని నేను చూసినప్పుడు వారి ఈ లోకంలో ఏం సంపాదించుకోలేదు ప్రభువా, ఏం లేవు. కానీ పరలోకంలో వాడబారని ప్రభువా, చెమటలు కొట్టివేయని, దొంగలు ఎత్తుకోబోని గొప్ప ఆస్తిని వారికి ఇచ్చావు తండ్రి. వారు ఇక్కడ నుంచే, భూలోకము నుంచే ఆత్మనేత్రాలతో పరలోకములో ఉన్న స్థాయిని చూసుకున్నారు తండ్రి. వారికి రావలసిన బహుమానాన్ని ఇక్కడి నుంచే చూశాడు ప్రభా పౌలు గారు. కనుక ఆ రీతిగా ఆత్మీయతలో ఎదిగే ఒక చిన్న సంఘంగా, ఒక మంచి విశ్వాసిగా నన్ను ఉంచమని, ఇటు నీ సేవను ప్రోత్సహిస్తూ ఇటు సేవలో ఒక బలమైన పనిముట్టుగా నన్ను వాడుకోమని ప్రార్థన చేసుకో. స్తుతులకు పాత్రుడా, స్తుతుల మీద ఆశీనుడా, ఈ సంఘాన్ని ఆశీర్వదించు ప్రభువా. ఈ సంఘాన్ని దీవించు నైనా. పెద్ద పెద్ద గుంపు, పెద్ద పెద్ద సంఘం కాకపోయినా ఆత్మీయతలో బలమైన సంఘంగా మా సంఘాన్ని దీవించమని. ఎంతోమంది ఈరోజు ఇంత చక్కటి నీ మాటలను పోగొట్టుకున్నారు తండ్రి. వారికి మరొక అవకాశం దయచేయాలి. వచ్చిన బిడ్డల దీవెనకరంగా ఉంచున్నాను. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.